నేను డాక్టర్ యుఆర్కే రావు, వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ కన్సల్టెంట్ రుమటాలజిస్ట్ ఇండియాలో. తర్వాత ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ రుమటాలజీ అసోసియేషన్. నడుము నొప్పి, ఇన్ఫ్లమేటరీ బ్యాక్ పెయిన్ అంటే వాతానికి సంబంధించింది, మెకానికల్ బ్యాక్ పెయిన్ అంటే అరుగుదల వలన కానీ డిస్క్ ప్రాబ్లం వలన కానీ వచ్చినటువంటి నొప్పులు, వీటికి ఏ విధంగా మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు, డయాగ్నోసిస్ చేయొచ్చు అనేది చెప్తాను. ప్రతి వ్యక్తికి తన జీవిత కాలంలో ఎప్పుడప్పుడు నడునొప్పి రావచ్చు. అది శ్రమ వలన కానీ, బరువులు ఎత్తడం వలన కానీ, ముందుకు వంగి ఎక్కువ పనిచేయటం వలన కానీ రావచ్చు. లేదా స్పైన్కి అంటే వెన్నుముక్కలకి ఈ ఇన్ఫ్లమేటరీ బ్యాక్ పెయిన్ రావచ్చు, అంటే వాతంలాగా. దీన్ని మనం మెకానికల్ పెయిన్ అండ్ ఇన్ఫ్లమేటరీ బ్యాక్ పెయిన్ అంటాం. ఇన్ఫ్లమేటరీ బ్యాక్ పెయిన్ సాధారణంగా యువకుల్లో కానీ యువతుల్లో కానీ వస్తుంది. ఆ పెయిన్ బ్యాక్ పెయిన్ వస్తుంది. అది ఎక్కువగా రెస్ట్ తీసుకున్నప్పుడు, పడుకున్నప్పుడు ఎక్కువగా కనబడుతుంది. ఒక్కొక్కసారి పక్క మీద దొల్లేటప్పుడు కూడా నొప్పి వస్తుంది. తెల్లవారుజామున నొప్పి ఎక్కువయ్యి మార్నింగ్ స్టిఫ్నెస్ అంటాం, స్టిఫ్నెస్ కూడా ఎక్కువ అవ్వచ్చు. తర్వాత మొబిలిటీ తగ్గిపోతుంది, అంటే మూమెంట్స్ కూడా తగ్గుతాయి. కానీ దినదినం ఆ పగలు వస్తున్న కొద్దీ కాస్త పనులు చేయటం మొదలుపెట్టాక బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. ఈ వ్యక్తుల్లో కాస్త జ్వరం వచ్చినట్టుగా, నీరసంగా, విసుగ్గా కూడా ఉండొచ్చు. ఇది ఇన్ఫ్లమేటరీ బ్యాక్ పెయిన్. మెకానికల్ బ్యాక్ పెయిన్లో ఏ వయసులోనైనా రావచ్చు, కానీ సాధారణంగా మధ్య వయస్కుల్లోనూ వృద్ధుల్లో కూడా రావచ్చు. ఇది ఎక్కువగా శ్రమ పడటం వల్ల కానీ, ముందుకు వంగి లేవటం వల్ల కానీ, బరువులు ఎత్తడం వల్ల కానీ రావచ్చు. కానీ ఒక్కొక్కసారి ఏ కారణం లేకుండా కూడా రావచ్చు. ఇది రెస్ట్ తీసుకోవటం వల్ల తగ్గుతుంది. పని చేస్తున్న కొద్దీ లేకపోతే నుంచున్న కొద్దీ నొప్పి ఎక్కువ అవుతుంది. ఇది మెకానికల్ బ్యాక్ పెయిన్. సో దీన్ని మనం డిఫరెన్షియేట్ చేసి హిస్టరీ ప్రకారం, క్లినికల్ ఎగ్జామినేషన్ ప్రకారం తర్వాత పేషెంట్స్ని మనం ఎవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది.